నమస్తే. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ఎంపీ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. మల్కాజ్గిరి సికింద్రాబాద్ గ్రౌండ్ రిపోర్ట్ చేసి క్యాంపస్లోకి ఎంట్రీ అయినా చాలామంది ఈవినింగ్ టైంలో వాకింగ్కు లేకపోతే కాస్త రిలాక్స్ కోసం క్యాంపస్కి వస్తూ ఉంటారు. సో కాసేపు రాబోయే ఎంపీ ఎలక్షన్స్ ఎట్లా ఉండబోతూ ఉన్నాయి, ఏ పార్టీ అధికారంలో ఉండాలని కోరుకుంటా ఉన్నారు, లేకపోతే రెండుసార్లు ఇప్పటికే బీజేపీకి అవకాశం ఇచ్చారు, మూడోసారి కూడా బీజేపీకి అవకాశం ఇద్దామన్న ఆలోచనలో సో తెలంగాణ రాష్ట్ర సమాజం ఉందా, లేకపోతే మార్పు ఏమన్నా కోరుకుంటురా? సో ఈ అన్ని అంశాలపైన తలా అందరికీ ఒక ప్రశ్న వాళ్ళ ముందు ఉంచే ప్రయత్నిద్దాం. ఏం సమాధానం చెప్తారో కాసేపు వెయిట్ చేసే ప్రయత్నం. సో ఇక్కడికి రాగానే ఓయూ శంకరన్న ఉన్నాడు. శంకరన్న ఒపీనియన్ కూడా తీసుకునే ప్రయత్నం. శంకరన్న తర్వాత మిగతా అందరితోటి మాట్లాడే ప్రయత్నిస్తాం. శంకరన్న నమస్తే. నమస్తేనే. కాస్త ప్రశాంతంగా ఉన్నారు, ఫ్రీగా పీస్ఫుల్గా ఉందని వచ్చిన ఇవాళ. మైండ్ పీస్ఫుల్గా ఉండాలి కదా. అవును, డైలీ వస్తూ ఉంటారా? అప్పుడప్పుడు వస్తుంటా. ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి అన్న. రెండుసార్లు సెంటర్లో బీజేపీకి అవకాశం ఇచ్చారు. ఈసారి కూడా బీజేపీ రావాలన్న ఆలోచన మీలో ఉందా, లేకపోతే మార్పు రావాల్సిన అవసరం ఉందా? ఇక నువ్వు గట్లా అడిగితే ఏం చెప్తాను, ఏదో ఒక పార్టీని చేస్తారు నన్ను. కాబట్టి ఇక నువ్వు అడిగిన వాటి నేను చెప్తున్నా. దేశం కోసం, దేశ సార్వభౌమత్వం కోసం, దేశ సమగ్రత కోసం ఓటేస్తాను నేను. అంటే దేశం కోసం, ధర్మం కోసం ఇవన్నీ అన్ని పార్టీలు అదే మాట చెప్తున్నాయి. దేశం కోసం అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. సో మీరు అన్న ధర్మం కోసం అని చెప్పి బీజేపీ పార్టీ అంటూ ఉంది. ఇక్కడ ఏ పార్టీ కానీ మీరు అనుకుంటారు? దేశం కోసం అన్న నేను. దేశాన్ని ఎవరైతే రక్షణగా పెట్టని గోడవలే రక్షణగా ఎట్లయితే నిలబడతారో, ఈ దేశానికి ఎల్లలు ఉన్నాయి కదా, వాయువ్య మన కనుమలు ఉన్నాయి కదా, వాయువ్య కనుమలు, అట్లా పెట్టని గోడవలే ఎట్లా ఎవరైతే ఉంటారో వాళ్ళకి వేస్తా ఓటు అంతే. కానీ పార్టీ పేరు చెప్పరు. చెప్ప ఓకే, చెప్తే బాధ అవుతుంది కదా. చెప్తే ఒక పార్టీకి పేరు చెప్తే ఒక పార్టీకి బాధ అవుతుంది. డబ్బాలే చెప్తా వేసేది ఏందనేది. అంతే, డబ్బాకి తెలుసు, నాకు తెలుసు. కాబట్టి ఈ దేశ సార్వభౌమాధికారం కోసం, ఈ దేశ సమగ్రత కోసం, ఈ దేశ పరిరక్షణ కోసం, ఈ దేశ ఆత్మగౌరవం కోసం ఎవ్వరు పోరాటం చేస్తారో, ఎవ్వరు పరిపాలన చేస్తారో వాళ్ళకే నా ఓటు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఇది శంకరన్న ఒపీనియన్. దేశం కోసం, ధర్మం కోసం నా ఓటు ఉంటుంది. ఓటు బాక్స్లో నా ఓటు వేస్తా అంటా ఉండు అన్న. ఒక 1 minute అన్న, జరసేపు ఒక అన్న. సో ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి కదా, ఎవరికి మీ ఓటు, ఏ పార్టీకి ఓటు వేద్దాం అనుకుంటారు? ఎవరికనేది అంత డైరెక్ట్గా ఎలా చెప్తాం, ఎవరికనేది అక్కడ. సో సెంట్రల్లో 2 సార్లు బీజేపీకి అవకాశం ఇచ్చినాం కదా, మార్పు రావాల్సిన అవసరం ఉందా, లేకపోతే మళ్ళీ బీజేపీ ఉండాలా? మళ్ళీ ఏమో చెప్పలేం. మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరికి వేయాలంటే వాళ్ళకి వేస్తాం. ఎట్లుంది మోదీ గారి పాలన, ఎట్లుంది 10 సంవత్సరాల కాలం పాటు? పర్లేదు, బాగానే పర్లేదు. కానీ ఓటు ఏ పార్టీకి అనేది మీరు చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ. ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి కదా, ఏ పార్టీకి ఓటేద్దామని మీరు అనుకుంటా ఉన్నారు? ఇక్కడే వరంగల్. పర్లేదు, వరంగల్ అయినా ఓటేస్తారు కదా, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటారు? కాంగ్రెస్కి ఇద్దామని. కాంగ్రెస్ పార్టీకి. అంటే దేశంలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉందా, సెంట్రల్లో కూడా గవర్నమెంట్ చేంజ్ కావాల్సిన అవసరం ఉందా? ఉంది. రీజన్ ఏంది? ఆల్రెడీ 10 years అవుతాం కదా, వాళ్ళు మొత్తం హిందువుల కోసం వేస్తాం కదా. ఇప్పుడు వేరే పార్టీ వస్తే కొంచెం డెవలప్మెంట్ అని అవుతుంది కదా. సో నరేంద్ర మోదీ చేసిన డెవలప్మెంట్ ఏం లేదా? ఆయన కూడా చేసిండు. 10 years అవుతుంది కదా, నెక్స్ట్ ఇంకో 10 years వేరే వాళ్ళు వస్తే బెటర్ కదా. ఓకే కొట్టే ఉంటే ఇబ్బంది కదా అట్లా. ఓకే, మార్పు రావాలంటారు. రేవంత్ రెడ్డి 100 రోజుల పాలన ఎట్లుంది, ప్రశాంతంగా ఉందా? కొంచెం అయితే బెటరేలే, మరి ఇబ్బంది ఏం లేదు. కానీ మీరు అన్నట్టు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తా అంటారు ఎంపీ ఎలక్షన్లో. సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం కనిపిస్తుందా? ప్రజెంట్ అయితే ఇప్పుడు ఉన్న అయోధ్య ఫేవర్ అయితే బీజేపీకే సపోర్ట్ ఎక్కువ. కష్టం చెప్పలేము. ఓకే, రైట్, థ్యాంక్ యూ. చలోదా. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి కదన్నా, మీ ఓటు ఏ పార్టీకి అనుకుంటారు? కాంగ్రెస్కి అనుకుంటాను. ఎందుకన్నా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు? అంటే నాకు కొంచెం బీజేపీ అనేది మతతత్వ రాజకీయాలు చేస్తుందని నాకు కొంచెం అనిపిస్తుంది. దానికోసమనే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాలని, ప్రజలు కూడా అట్లనే మొగ్గు చూపాలని నేను అనుకుంటున్నా. ఎక్కడన్నా మీ ప్రాపర్ ఎక్కడ? మాది వరంగల్. వరంగలేనా? సో వరంగల్ వాళ్ళు ఎక్కువ ఉంటారు క్యాంపస్లో? దాదాపుగా ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు, బాగానే ఉంది. 100 రోజుల పాలన ఏమనిపిస్తుంది, ప్రశాంతంగా ఉందా? ఇప్పుడు వరకు అయితే ప్రశాంతంగానే ఉంది, ఇంకా ముందు చూడాలి. ఇప్పుడు ఓయూ క్యాంపస్ కాస్త ఊపిరి పీల్చుకున్నట్టయినా మార్పు తర్వాత అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో అయితే, అంటే గతంలో పరిస్థితికి ఇప్పటికీ కొద్దిగా స్వేచ్ఛ అనేది అయితే లభించిందని అనుకోవాలి. ఎందుకంటే కొంచెం ధర్నాలు అవి చేసుకోవడానికి వీలుగా ఇప్పుడైతే కొంచెం వెసులుబాటుగానే ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి. కానీ ఆ ధర్నాలు చేసుకునే అవకాశం కూడా ఇవ్వద్దు కదా ప్రభుత్వం. అంటే ఇబ్బంది ఉంటే ధర్నా చేసుకోవాలి, కానీ ఆ అవకాశం కల్పిస్తుందంటే విఫలమైనట్టే కదా.
అంటే ధర్నాలు అంటే తమకు ఉన్నటువంటి అంటే ఏదైనా సమస్య మీద పోరాడేటువంటి అవకాశం కల్పించాలి కదా విద్యార్థి నాయకులకు కానీ వాళ్ళకి కానీ. లేదంటే నియంతృత్వ పాలన లెక్కనే కొనసాగుతుంది మళ్ళీ గత ప్రభుత్వాల లెక్కనే. అందుకోసం ఇప్పుడైతే కొంచెం వెసులుబాటుగానే ఉందని నా అభిప్రాయం. ఓకే, మీరైతే కాంగ్రెస్ పార్టీకి. రైట్, థ్యాంక్ యూ. ఇంకెవరు దా నవీన్ అన్నా, ఒక 1 minute మాట్లాడొచ్చా? సింపుల్, ఒకటే క్వశ్చన్. ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి కదా, అవునా? మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటారు? అబ్బా అన్న, పార్టీ అని ఏం లేదు, బట్ ఏమంటారు, నాకు నచ్చిన పార్టీకి వేస్తానంటే మా ఇప్పుడు సంబంధించిన రాజకీయం కానీ సెంట్రల్లో ఏ పార్టీ వస్తే అంటే మన దేశం డెవలప్డ్గా ఉంటుందని ఆలోచించి వేస్తా. అంటే ఇంకా నెల రోజుల టైం ఉందన్న, ఇంకా ఆలోచించా టైం ఉంది. అంటే నా ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు అపోజిషన్ పార్టీలు కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పార్టీలు కావచ్చు, ఎందుకంటే ఆ పార్టీలో ఏది వస్తే బాగుంటుందని ఆలోచించిన తర్వాత ఈ 10 సంవత్సరాల కాలం పాటు సెంట్రల్లో బీజేపీ అధికారంలో ఉంది, మీరు చూసుకుంటూ వస్తూ ఉన్నారు. మార్పు రావాల్సిన అవసరం ఉందా, లేకపోతే బీజేపీ ఉండాల్సిన అవసరం ఉందా? అంటే ఈ 10 years నుంచి అయితే పార్టీలో మార్పు రావాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, బీజేపీ ఓకే, నథింగ్, బట్ బాగానే ఉంది. కొంచెం ఆలోచించాలి ఇక అట్లా, ఎందుకంటే పార్టీ మారితే అయినా కొంచెం సెంట్రల్లో ఇంకా ఇండియా అనేది కొంచెం డెవలప్డ్గా ఉంటుంది అనేది ఒక థింక్ అంతే. ఎట్లుందన్న ఓయూ క్యాంపస్ మార్పు తర్వాత, రాష్ట్రంలో మార్పు తర్వాత ప్రశాంతంగా ఉందా? ఓయూ క్యాంపస్ ఎందుకంటే ఇన్ని రోజులు ఏమంటారు 8 years 10 years కేసీఆర్ కొన్ని నిరుద్యోగుల కంటే ఇక మెయిన్గా అంటే నిరుద్యోగే, మామూలుగా వేరే ఏమంటారు స్టేట్ పరంగా అయితే పరిపాలన బాగానే చేసినాము, కానీ నిరుద్యోగులకు వచ్చి కొంచెం ఉండే. ఇప్పుడు కొంచెం కాంగ్రెస్ పార్టీ వచ్చి నుంచి మాత్రం నిరుద్యోగులకు కొంచెం ఉద్యోగ అవకాశాలు అవి నోటిఫికేషన్స్ అనేటివి బాగానే ఉంది, పర్లేదు. ఎవరికని చెప్తారా మరి మీ ఓటు? ఓటు ఎవరికని చెప్పాం, బట్ ఎందుకంటే ఇంకా టైం ఉంది కదా 1 month. సో సెంట్రల్లో పార్టీ మారితే బాగుంటుందా, పార్టీ మారకూడదా అనేది కొంచెం ఆలోచించి వేస్తున్నా ఒపీనియన్ అట్లా. మేడం, మీకు ఓటు ఉందా? యా, మీ ఓటు వరకు రాబోయే ఎంపీ ఎలక్షన్లో? నా హార్ట్ఫుల్గా చెప్పాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ మాత్రమే. అంటే ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందని నేను చెప్పాను. నేను బేసికల్గా కాంగ్రెస్ చేస్తాను. గత 10 సంవత్సరాల్లో తెలంగాణలో జరిగిన విధ్వంసానికి ఇంకా ఆ కాలం చెల్లిపోయింది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. ఎంపీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్కి ఖచ్చితంగా నా ఓటు. పోయినసారి కూడా నేను కాంగ్రెస్కి వేసాను. ఓకే, అది నా అభిప్రాయం. ఇంకొకటి మీరు ర్యాండమ్గా వచ్చారు, కలిశారు, నేను ఒకటి మీకేం కూడా చేస్తున్నాను అంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి తెలంగాణ వరకు ఉద్యోగులతోన చెలగాటం ఆడారు. ఎలా ఆడారంటే రికమెండ్లతోన ఉద్యోగాలు ఎంతోమంది సంపాదించుకొని ఫీల్డ్లో ఉన్నారు. అటువంటిది జరగకుండా ఫ్యూచర్లో టాలెంట్ ఎవడి సొత్తు కాదు, టాలెంట్ ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నాలు చేయాలని ఇప్పుడున్న గవర్నమెంట్ను, అటు ఆంధ్రప్రదేశ్ కాబట్టి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళని నేను కోరుతున్నాను. ఎట్లుంది మీ రేవంత్ రెడ్డి పాలన? 120 రోజులు అయింది అధికారులకు వచ్చి. అంటే ఎట్లుంటుందంటే పబ్లిక్ గెజిట్లో ఎన్నెన్నో అంటే ఛాలెంజెస్ ఉంటాయి. నేను రేవంత్ రెడ్డి సీఎం అయ్యిండు, రేవంత్ రెడ్డి గారిని నేను ఫేవర్ కాదు, వాళ్ళకి ఛాలెంజెస్ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలు కనుక నెరవేర్చకపోతే వాళ్ళకు కూడా ఓ రోజు ఏదో ఒకటి జరుగుతుంది. అంటే అవి ఎందుకు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, అటువంటి పరిస్థితులు ఇవ్వాల్సి వచ్చింది. ఖచ్చితంగా అమలు చేస్తారని ప్రజలు అనుకుంటున్నారు. వచ్చింది 120 రోజులే కాబట్టి వాళ్ళు చేస్తారని ఆశిద్దాం. చలో, మీ ఓటు మాత్రం కాంగ్రెస్? 100% కాంగ్రెస్కు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. మాది నార్కర్నూలు పార్లమెంటు కాన్స్టిట్యున్సీ వస్తుంది. అక్కడ కాంగ్రెస్ బీజేపీ బలంగా ఉన్నాయి. మేమైతే బీజేపీకి వెళ్ళాలనుకుంటున్నాం. ఎందుకు బీజేపీకి? ఎందుకన్నా బీజేపీకి అంటే మాకు అంటే కాన్స్టిట్యున్సీకి మంచి జరుగుతుందేమో లేదో కానీ మాకు ఎంపీ అంటే నరేంద్ర మోడీ పీఎం మరోసారి చేయాలని కోరిక. ఎందుకు ఇప్పుడు దేశం మొత్తం మీద చేసుకుంటే దేశ భద్రత గురించి ఆలోచిస్తే బాగుంది. ఫస్ట్ పీపుల్స్, తర్వాత రాజకీయాలు అన్నట్టుంది. అందుకోసం నరేంద్ర మోడీకి వేస్తాం. ఓకే, రాబోయే ఎంపీ ఎలక్షన్లో మీ ఓటు ఏ పార్టీకి వేద్దాం అనుకుంటున్నాను? రాబోయే ఎంపీ ఎలక్షన్లో మాది యాక్చువల్గా నేను కాంగ్రెస్కి వేస్తాను. ఎందుకు కాంగ్రెస్ పార్టీకి? ఎందుకు కాంగ్రెస్ పార్టీకి? ఎందుకంటే ప్రజెంట్ పవర్లో ఉంది కాబట్టి ఈ 5 years కాంగ్రెస్కి వేస్తే డెవలప్ చేస్తుంది. ఎవరు పవర్లో ఉన్నప్పుడు వాళ్ళు డెవలప్ చేస్తారు కాబట్టి. ఆపోజిట్ పార్టీకి వేసామనుకోండి డెవలప్ కాదు, అంతే, సింపుల్ లాజిక్. కానీ సరే, ఓటు వేస్తారు బాగానే ఉంది. సెంట్రల్లో వచ్చే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీ?
సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం 50-50 ఛాన్సెస్. ప్రజెంట్ అయితే లేదు కానీ 50 గట్టిగా ట్రై చేస్తే వచ్చింది అంతే. కానీ మారాల్సిన అవసరం ఉందా సెంట్రల్లో కూడా? సెంట్రల్లో అంటే చేంజెస్ కావాలి. ఎవ్రీ 5 years గవర్నమెంట్ చేంజ్ అయితేనే వాళ్ళు కూడా వర్క్ చేస్తారు. లేకపోతే సేమ్ ఒకళ్ళే ఉంటే ఆటోమేటిక్గా కరప్షన్ అవి జరుగుతుంటాయి. ఓకే అన్న, మీరు రాబోయే ఎంపీ ఎలక్షన్లలో మీ ఓటు ఏ పార్టీ? బీజేపీ. ఎందుకు బీజేపీకి ఎందుకు? స్టార్టింగ్ నుంచి నేను బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తను కూడా. అంటే ఆ రీజన్ తోటి బీజేపీ రావాలంటారా లేకపోతే బీజేపీ మంచి ఈ 10 years కూడా బాగానే చేశారు కదా, దా రీజన్. ఆ 10 years కూడా ఇంకో 10 years కంటిన్యూ చేస్తే బాగానే ఉంటుందని. రేవంత్ రెడ్డి 100 రోజుల పరిపాలన ఎట్లుందన్నా? మజా ఉందా? ఆయన అంటే ఇంకా ఒక స్టెప్ పడ్డది అంతే కదా, ఇంకా చాలా ఉంది కదా ఆయనది. ప్రజెంట్ ఆయనకు ఇన్కమ్ లేదు, అంటే బడ్జెట్ లేదు. అన్నిటికీ 100 రోజులే చెప్పింది కదా ఆయన. మాటలు ఎన్నో చెప్తారు, రాజకీయ నాయకులు చెప్పేదే మాటలు కదా, ఏది పాసిబుల్ కాదు కదా. ఓకే, మీ ఓటు బీజేపీకి అయితే అంతే. టీఆర్ఎస్ మొత్తం ఖతం అవుతుంటే మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. టీఆర్ఎస్కి ఇస్తాం. ఎక్కడన్నా ప్రాపర్ ఎక్కడ? మా సిద్దిపేట. సిద్దిపేట. హరీష్ అన్న అభిమానివా? ఓకే ఓకే సార్, మిగులుతట్లేరు ఎవరు? లేదు, వెళ్ళిపోడు సార్. యా, మీరే పార్టీకనా? నేను బీజేపీకి వేస్తాను. రీజన్ అన్న? రీజన్ ఎందుకంటే మన 370 ఆర్టికల్ కానీ ఇంకొకటి అయోధ్య కానీ ఈ చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నాయి, అవన్నీ క్లియరెన్స్ చేసిండు కాబట్టి. ఇంకోటి ఏంటంటే నరేంద్ర మోడీ అంటే ఒక ఇండియా అన్నట్టు, ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నాడు అన్నట్టు. ప్రపంచంలో పోటీ పడుతున్న దేశాల్లో నెంబర్ 1 టాప్లో ఉందంటే మన ఇండియా. అమెరికా తర్వాత ఒక పవర్లో కానీ ప్రతి దానిలో కూడా ఇండియా అంటే ఒక టాలెంటెడ్ అన్నట్టు. అది మనకి ఇందులో వరకు కూడా తెలియదు అన్నట్టు. ఒక బీజేపీ ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాతనే మన ఈ పొజిషన్లో ఉన్నామా, ఒక రష్యా అమెరికాతో పోటీ పడుతున్నాము, ఒక చైనానే నెట్టగలుగుతాము. ఇంకోటి ఏంటంటే మన కోవిడ్ టైంలో కూడా మన ఇండియా హెల్ప్ చేసినంతగా ఏ దేశం కూడా హెల్ప్ చేయాలి అన్నట్టు. అలాంటి హెల్ప్ చేసినప్పుడే మన విలువైందనేది తెలుస్తుంది అన్నట్టు. కాబట్టి నేను కంపల్సరీగా నేను బీజేపీకి వేస్తాను. అంటే ఇక్కడ అభ్యర్థుల ఫోటో చూసి ఓటేసే అవకాశం ఉందా లేకపోతే మోదీ బొమ్మ చూసేనా? ఓన్లీ అంబాసిడర్ నరేంద్ర మోడీ. ఆయన పైన కరెక్ట్గా ఉంటే కింద ఆటోమేటిక్గా చేస్తారు అన్నట్టు. నేను అదే నమ్ముతా. నరేంద్ర మోడీ అంటే నాకు ఇష్టం కూడా. ఆయన డెవలప్ కూడా అంత బాగుంది అన్నట్టు. వేరే విషయంలో కూడా ఎలాంటి కాంప్రమైజ్, ఆయన ఒకటే డెసిషన్ తీసుకుంటాడు ఏదైనా కూడా బాగుంది అన్నట్టు. నరేంద్ర మోడీ కంపల్సరీ ఈసారి ఖచ్చితంగా అతనే వస్తాడు. ఓకే, థ్యాంక్ యూ. మేడం, మీరు ఏ పార్టీకి అనుకుంటారు? నేను నిజంగా చెప్పాలంటే ఏ పార్టీకి కూడా ఈయన ఓటు అయ్యారా? ఓటు అయ్యాను అసలుకి. రీజన్ పార్టీ వచ్చినా కూడా ఆ పార్టీ కరప్షన్కే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది. ప్రజల ప్రాబ్లమ్స్ని ఎవరు కూడా కీన్గా అబ్జర్వ్ చేయరు. ఎవరు కూడా సొల్యూషన్ అనేది ఇవ్వరు చాలామంది వరకు. ఎవరైతే ఏ పార్టీ, నాట్ ఓన్లీ బీజేపీ, నాట్ ఓన్లీ కాంగ్రెస్, నాట్ ఓన్లీ ఎనీ, ప్రజలే పాలన చేసే స్టేజ్ రావాలి. అంటే ఏరియా వైజ్ డివైడ్ చేసుకొని వాళ్ళ ఏరియాకి ఎన్నో విలేజెస్ కూడా వాళ్ళే సర్దుకొని గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా కూడా బాగుపడే విలేజెస్ కూడా మనకు కనపడుతున్నాయి. వై డోంట్ వీ ప్రిఫర్ ఫర్ ఎవ్రీ ఏరియా? అట్లా డెవలప్ చేసుకునే కెపాసిటీ గవర్నమెంట్ ప్రజలకే ఇవ్వాలి. వీళ్ళు పాలిటిక్స్లో వచ్చి వాళ్ళు 75% తిని 25% మాత్రమే చూపిస్తారు. ఆ 25% ప్రజలలో అంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, పూర్ ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు ఎప్పుడు డెవలప్ అవ్వాలి? వీళ్ళే డెవలప్ అవుతున్నారు కానీ ఆ పూర్ ఫ్యామిలీస్ ఇంకా మిడిల్ క్లాస్కి కూడా రావట్లేదు. ఎందుకు? దేనివల్ల? ప్రజల పాలన అంటే ఒక పరిపాలకుడు కరెక్ట్గా పాలిస్తే అక్కడ ఒక పూర్ అనే వాళ్ళు ఉండరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ప్రతి ఒక్కరూ డెవలప్ అవ్వాలి. కానీ పైన వాళ్ళే డెవలప్ అవుతున్నారు కానీ కింద స్థాయి వాళ్ళు ఎవరు డెవలప్ అవ్వట్లేదు. అట్లా డెవలప్ అవ్వాలంటే ప్రతి ఒక్క సొసైటీ పరంగా ఒక నాయకుడు ఇట్లాంటివి ఉండకుండా ప్రజలే పాలించుకునేటట్టుగా. ఇప్పుడు మన ఏరియాని మనం క్లీన్ ఎట్లా చేసుకుంటాం, మన ఇల్లుని మనం ఎట్లా శుభ్రం చేసుకుంటాం, అథారిటీ ఎట్లయితే ఇస్తున్నారో అట్లా ప్రజలకే ఇవ్వాలని. ఏ నాయకుడు కూడా ఏం చేయలేడండి. ఏ నాయకుడు ఆ పొజిషన్కి వచ్చినా, ఏ పార్టీ ఆ పొజిషన్కి వచ్చినా కూడా కరప్షన్స్. సో ఇప్పటివరకు మీరు ఓటు వేయలేదా? లేదు. అప్పుడు ఎప్పుడో యూజ్ చేసుకోవాలి కదా ఓటు హక్కు అనేది. ఎవరికి వేసినా కూడా అది ఒక పాపమే అయిపోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే వాడేం చేస్తాడు? వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు కరప్షన్ చేస్తాడు. బీజేపీకి వేస్తే బీజేపీకి కూడా కరప్షన్ చేస్తాడు. ఏ పార్టీకి వేసినా కూడా అంటే అక్కడ ఉన్న పొజిషన్ అలాంటిది. అండ్ ఆటోమేటిక్గా వాళ్ళకు చేతికి అది డబ్బు అందేసరికి ఏమైపోతుందంటే ప్రజలను ఫస్ట్ పక్కకు పడి వాళ్ళని ఎంత కావాలో ఆ ఇన్కమ్స్ ఒక
లెవెల్లో దోచుకున్న తర్వాతనే పైకి చూపించడానికి మాత్రమే ఈ హెల్ప్ ఇవన్నీ స్కీమ్స్ కానీ ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పటివరకు ఇంతకుముందు టీఆర్ఎస్ అన్నారు. టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎన్ని రాజకీయాలు జరిగినాయి, ఎంతమంది బెనిఫిట్ అయ్యారు, ఇల్లులు అన్నారు, ఉద్యోగాలు అన్నారు. గవర్నమెంట్ ఎవరికన్నా వచ్చిందా అండి గవర్నమెంట్ జాబ్? పిల్లలు అంటే టీచర్స్ జాబ్ కానీ ఎవ్వరికి రాలేదు. ఈవెన్ మై హస్బెండ్ ఆల్సో వన్ ఆఫ్ లెక్చరర్. 10 years పాలించింది, ఆయన గవర్నమెంట్ జాబ్ రాలేదు. ఎన్నోసార్లు టీటీ టెట్ ఎగ్జామ్స్ రాశారు. తర్వాత అసలు ఈ కేసీఆర్ వచ్చిన తర్వాత అసలు టెట్ ఎగ్జామే కండక్ట్ చేయలేదు. లాస్ట్ మూమెంట్లో కండక్ట్ చేస్తా అన్నారు. ఏదండి? అంటే మనుషులు ఉద్యోగాల కోసం వెయిట్ చేసి 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 చచ్చిపోతున్నారు, కానీ ఎవరికి కూడా ఒక న్యాయం అనేది ఏ పార్టీ చేయట్లేదు. సో అందరు మీలాగానే ఓటేయమనుకుంటే ఇంకా మార్పేట వస్తుందిగా. మార్పు అదే అంటున్నా, ప్రజల్లోనే రావాలి మార్పు. ఒకరిని ఎన్నుకునే ముందు అంతే ఎలక్షన్స్ బైకౌట్ చేసేయాలి. ఎవరి ఒక గవర్నమెంట్ అనేది తన రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు అట్లీస్ట్ వాళ్ళకి న్యాయమన్నా చేయాలి. అట్లాంటి నాయకుడు రావడం అనేది అది చాలా అది ఇంకా కలియుగం అంటారు కదా, అదంతే. ఇంకా థ్యాంక్ యూ అన్న. మీరు ఏ పార్టీకి? బర్రెలకి ఇస్తానన్న. బర్రెలక్క మొన్న ఆల్రెడీ ఓడగొట్టిరు కదా? లేదన్న, సపోర్ట్ చేసిరు. ఇంత ఆర్థికంగా ఓట్లు వేయాలి. నాది కూడా ఒక ఓటు ఉందన్న. ఉందా? అవును. ఆమెకి ఓటేయడం వల్ల అక్కడ ఎవరికి మేలు జరిగింది? మేలు జరుగుతానే, యువతకు మేలు జరుగుతానే సదుద్దేశంతోనే మేము అందరం కలిసి ఓటేసినాం. కాకపోతే రాజకీయ ఈ లబ్ధులు ఉంటాయి కదా, చివరి ఎలక్షన్ ముందు రోజు జరిగే లబ్ధులు, ఆ లబ్ధుల వల్ల ఒక యూత్ మేము కొంతమంది సపోర్ట్ చేయలేకపోయినారు. ఈసారి అందరం కలిసి బర్లకకు సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. శిరీషకు ఓటు చేస్తారన్న ఈసారి కూడా? మళ్ళీ చేస్తారన్న. మన పెళ్ళికి వెళ్ళినప్పుడు చెప్పినారు చేస్తారన్న. పోటీ చేస్తారు. నుంచి పోటీ చేస్తా అంట? నాగర్ కర్నూలు జిల్లా నుంచి, నాగర్ కర్నూలు ఎంపీ దగ్గర నుంచి, ఆ కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీ చేస్తారన్న. ఎందుకు మీకు ఈ పొలిటికల్ పార్టీలు నచ్చలేదా? పొలిటికల్ పార్టీలు నచ్చలేదా అంటే నచ్చలేదన్న. వాస్తవానికి చెప్పాలంటే నాకేం నచ్చలేదు. ఏ పార్టీలు కూడా నచ్చలేదు. బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, టీడీపీ కానీ నాకేం నచ్చలేదు. కాంగ్రెస్ పార్టీ ఎట్లుంది 100 రోజుల పరిపాలన? కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వం ఒక 10 సంవత్సరాల తర్వాత ఒక చేంజ్ ఒకటి కనిపించింది. 108 అంబులెన్స్, 104 అంబులెన్స్ ఒకటి, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఒకటి, ఇంకోటి స్టూడెంట్స్ అందరూ బీటెక్ చదవాలి ఫీజు రీయింబర్స్మెంట్ ఒకటి, అవి బాగా జరిగినాయి. ముసలిలకు పెన్షను అవన్నీ జరిగినాయి. ఇందిరమ్మ ఇల్లులు అవన్నీ బాగా జరిగినాయి. అట్లనే ఇప్పుడు కూడా కాంగ్రెస్ వచ్చినప్పుడు కూడా పర్వాలేదు, చెప్పినట్టు చేస్తూ ఉన్నారు. కాకపోతే మాలాగా రెంట్ హౌస్ ఉన్న వాళ్ళకి కరెంటు బిల్లులు ఇవన్నీ లబ్ధులు మాకైతే ఏం లేవండి. సో మీ ఓటు బర్లకకి? బర్లకకి. ఓకే, థ్యాంక్ యూ.